పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అశోక్ గజపతి రాజుకు గవర్నర్ గిరి, గోవా గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు. విజయనగరం జిల్లాలో ఫుల్ సంబరాలు. రాష్ట్రంలో టీడీపీ అభిమానుల హర్షాతిరేకాలు. చాలా ఆనందంగా ఆ పిల్లలు కూడా సోషల్ కమిట్మెంట్ చేస్తారని అంటున్నారు. మనకి కూడా పెద్దలు వారికి వెనక లాగకంట ఉంటే వారు ఒకటి అంటున్నారు, మా పుట్టినరోజు మేము ఒక మొక్క నాటి బ్రతికిస్తామని. ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే మనకు అఫారెస్టేషన్ బాగుంటుంది, మన దేశానికి బాగుంటుందని ఆ పిల్లలకి జీవించే అవకాశం వచ్చింది. నేను ఒకటి వాటిని అన్నాను, ప్రయత్నిస్తే సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, రెండవచ్చు. అయితే ఏదైనా ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అయ్యామనుకో, అది ఫర్దర్ మోటివేషన్. పదవి ఆయనకు అలంకారం కాదు, పదవికే ఆయన గౌరవం. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు అనుకున్నట్లే గవర్నర్ పదవి లభించింది. దేశంలో మొత్తం 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా రకవిందర్ గుప్తా, గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతి రాజును నియమించారు. దీంతో మరో తెలుగు గవర్నర్ బండారు దత్తాత్రేయను మరో రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇంద్రసేనారెడ్డితో పాటు ఏపీకి చెందిన కంబంపాటి హరిబాబులు గవర్నర్లుగా ఉన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి 3 గవర్నర్లకు మాత్రమే అవకాశం ఉందా అన్న సందేహం కలుగుతుంది. పూసపాటి అశోక్ గజపతి రాజు అందరికీ సుపరిచితులే. గత ఎన్నికల్లో ఆయనకు విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఆయన కుమార్తె అతిథి గజపతి రాజుకు విజయనగరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడే రాజుగారు గవర్నర్ అవుతారన్న ప్రచారం మొదలైంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటై 7 ఏడాది కాలం తర్వాత పూసపాటి అశోక్ గజపతి రాజు గవర్నర్గా నియమితులయ్యారు. పెద్ద ఆయన అంటే పార్టీలో అందరికీ గౌరవమే, నీతికి నిజాయితీకి పేరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అనేకసార్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రిగా చేసినా ఎటువంటి ఆరోపణలు ఆయనపై రాలేదు. నిక్కచ్చిగా ఉండే నేతల్లో అశోక్ గజపతి రాజు ఒకరు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పకుండా డిసైడ్ అయి తన వారసురాల్ని పాలిటిక్స్లో దించారు. అశోక్ గజపతి రాజు చంద్రబాబు నాయుడుతో సమానమైన రాజకీయ అనుభవం ఉన్న నేత. విజయనగరం జిల్లా అంటేనే టీడీపీలో మొదటి గుర్తుకొచ్చేది ఆయన పేరే. అలాంటిది అశోక్ గజపతి రాజు ఎటువంటి పదవి లేకుండా 7 ఏడాది నుంచి కోటలోనే పరిమితమవుతుండడం ఆయన్ను అభిమానించే వారికి మనస్తాపం కలిగించేది. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్లోనే ఉంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ట్రస్ట్ విషయంలోనే ఇబ్బంది పెట్టింది. న్యాయస్థానాలకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. టీడీపీలో సీనియర్ నేతలను పక్కన పెట్టాల్సి రావడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడంతో ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ నాయకత్వం ఇవ్వలేదు. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుండటంతో సీనియర్ నేత ఆయన అశోక్ గజపతి రాజును గవర్నర్గా నియమిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. పూసపాటి అశోక్ గజపతి రాజు కూడా తనకు రావాల్సిన సమయంలోనే వస్తుందని, అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేమని గ్రహించిన రాజుగారు 7 ఏడాది కాలం నుంచి మౌనంగానే ఉంటున్నారు. 1951లో జన్మించిన అశోక్ గజపతి రాజు గ్వాలియర్లోని సింధియా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. మంచి భావాలు కలిగిన నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు క్యాబినెట్లో క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కనప్పుడు కూడా పూసపాటి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఖాయమని అనుకున్నారు. ఈలోపు డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజును నియమించడంతో క్యాబినెట్ ర్యాంకు కావడంతో ఇక అశోక్ గజపతి రాజుకు గవర్నర్ గిరి రాదేమోనన్న ఆందోళన అందరిలో ఉంది. కానీ అందరి ఆలోచనలు పటాపంచలు చేస్తూ ఆయనను గవర్నర్గా నియమిస్తూ విజయనగరం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని టీడీపీ అభిమానులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.